ఇవాళ సీతాఫల్ మండిలో హైడ్రా కూల్చివేతలు చేపడతా ఉంది. ఏదైతే చిన్న చిన్న షాప్స్ రోడ్డు ఇరుపక్కల ఫుట్పాత్ పక్కన పెట్టుకున్నటువంటి షాపులన్నింటినీ కూడా కూల్చివేతలు కొనసాగిస్తూ ఉంది సీతాఫల్ మండికి సంబంధించి ప్రాంతాల్లో. చూడొచ్చు స్థానికులు కూడా కొంత ఘర్షణ వాతావరణంగా మారుతూ ఉంది. స్థానికులు కూడా అడ్డుకుంటా ఉన్నారు. ఇటు హైడ్రా అధికారులను కావచ్చు ఎందుకు కూలగొడతా ఉన్నారు, చిన్న చిన్న షాపులు వేసుకొని మేము ఇక్కడ జీవిస్తూ ఉన్నాము, మా మీద ఎందుకు అక్కసు వెలగక్కుతూ ఉన్నారు అనేది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే కూల్చివేతకు గురవుతున్నటువంటి ప్రజలు కూడా కొంత హైడ్రా అధికారుల పైన కూడా వ్యాఖ్యలు మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. సో ఇటు ప్రజలకి ఇటు అధికారులతో కొంత ఘర్షణ వాతావరణమే నెలకొందని చెప్పుకోవచ్చు. సో మనం చూస్తున్నాం విజువల్స్లో ఏదైతే ఈ జేసీబీని తీసుకెళ్లి ఆ పక్కన ఉన్నటువంటి షాపులు వాటన్నిటిని కూడా కూల్చివేస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటికే 150 నుంచి 200 షాపుల వరకు కూడా కూల్చివేసిన నేపథ్యం కనిపించింది. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పోలీసులు అందరూ కూడా వారిని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. వారందరూ కూడా కొంత వీరి మీద కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హైడ్రా అనేది తీసుకొచ్చిండ్రండి మా దగ్గర సికింద్రాబాద్ లో. కేవలం సాటర్డే సండేనే వీలు వస్తుందంట వీళ్ళకు, అంటే శనివారం ఆదివారం తప్ప తర్వాత ఏం లేదంట. ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. ఇక్కడ బాధితులు నడితే ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు. అంటే ఇక్కడ ఓల్డ్ సిటీలో నడవని హైడ్రా ఇక్కడ ఒక్క దగ్గరే నడుస్తుందా? అంటే పేదలకే నడుస్తుంది కానీ ఇంకా ఇక్కడ నడవదా? హైడ్రా అనేది ఎందుకు తీసుకొచ్చిండ్రు? ప్రజాపాలన అంటే ప్రజలను ఇబ్బంది పెట్టే పాలననా? రేవంత్ రెడ్డికి మేము ఒకటే మాట్లాడేది, ఈ రోజు నువ్వు ప్రజలను ఇంత ఇబ్బంది పెడుతున్నావు, ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులు రాలేవు, ఏ ఒక్క బీజేపీ నాయకులు రాలేరు అంటే ఏందన్నట్టు. ప్రజలకు ఈ రోజు ఇబ్బంది పడుతున్నారంటే ప్రజల మధ్యలో ఉండాలా, ప్రజల దగ్గర ఉండాలా. అంతేగాని ఓటేసి గెలిపించి నేను సీఎం చేసింది ఈ రోజు ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదు. కాబట్టి మేము దీనికి చాలా ఖండిస్తున్నాము. ఈ రోజు మా సికింద్రాబాద్ అంటేనే ఒక స్లమ్, ఒక 40% రైల్వే ఉంది, 20% ఓయూ ఉంది, మొత్తం 60% స్లమ్ ఉంది. కాబట్టి ఏదో గరీబోళ్ళు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని అమ్ముకుంటున్నారు. అక్కడ కూడా ఒక చాలా ప్రజలను ఇబ్బంది పెట్టి మేము ఏమంటున్నామంటే ఫస్ట్ ఓల్డ్ సిటీకి పోయి చూపించాలి. వాళ్ళు ఓల్డ్ సిటీలో ఏదైతే చేస్తున్నారో చూపిస్తే దానికి మేము దీనికి అగ్రి అవుతాము. దీనికి వీళ్ళకి కూడా ఒక లెటర్ అనేది ఇస్తే వీళ్ళు కూడా కోర్టుకు పోయేదానికి ఛాన్స్ ఉంటుంది. సాటర్డే సండే డైరెక్ట్ వచ్చి కూల్చివేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి చాలా ఖండిస్తున్నాము. దీనికి ఏడికైతే ఆడికైతే ఆడదకపోతాం. మేము రేవంత్ రెడ్డి గారికి ధర్నా కాదు ఏదైనా చేస్తాము. మా ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు, అందుబాటులో వస్తున్నారు ఇప్పుడు. కాబట్టి మేము దీనికి చాలా ఖండిస్తున్నాం. చాలా గొప్పగా చెప్తున్నారు కదా హైడ్రా తీసుకొచ్చడం వల్ల ఇట్లా ప్రజల భూములను కాపాడుతుంది, ప్రభుత్వ భూములను కాపాడుతుంది. వాడు ప్రజలను కాపాడతలేడు, వాడు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు. వాడు ఏం కాపాడుతున్నాడు అంటే ఇంతమంది గోస చూసుకుంటున్నారు కదా మీరు చూసినట్టయితే, ఇంతమంది ఏడుస్తున్నారు. పేద ప్రజలు ఏదో ఫుట్పాత్ మీద ఒక 4-5 గంటలు అమ్ముకొని పోయేటోళ్ళకు, ఎండ వాన అనుకుంటా వాళ్ళు ఏదో కూలినాలు చేసుకొని బతికేటోళ్ళకు ఈ రోజు ఇబ్బంది పెడుతున్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం మంచిగా చేస్తుందని ఎట్లా అంటారు? ప్రజల ఏ గోసను చూస్తలేరా, ఉసురు కలకల చూస్తలేరా? ఈ రోజు వాళ్ళ ఉసురు కలకలనే రేపు వాళ్ళకి వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో చూపిస్తాము. ఏమంటున్నారు అధికారులు? ఏమంటారు, మాకు పర్మిషన్ ఉన్నది మేము కూలగొడతామంటారు. పర్మిషన్ లెటర్ చూపెట్టమంటే చూపెట్టారు. మాకు ఇంటిమేషన్ ఇచ్చిన అంటారు, ఇంటిమేషన్ లేదు. ఇప్పుడు వచ్చి దౌర్జన్యంగా కూలగొడతామంటున్నారు. ఫుట్పాత్ పక్కన నిర్మించుకోవడం కూడా తప్పు అని చెప్తాను. ఫుట్పాత్ కూడా కాదు, ఇది మా ఓన్ ల్యాండ్. ఇది మా ల్యాండ్, ఇక్కడ దాకుండా ఆడికైనా మేము సెట్ బ్యాక్ ఉన్నాము. ఓన్ ల్యాండ్ మా ల్యాండ్ మేము కట్టుకున్నాక వాళ్ళు వచ్చేవారు కూలగొట్టికి. అదే మేము అడిగేది, డాక్యుమెంట్ అడుగుతున్నాం. సరే ఇప్పుడు చూపిస్తాం డాక్యుమెంట్ అని చెప్పినాం. ఒక్క 2 నిమిషాలు ఫుట్పాత్ మీద ఉంటే కూల కొట్టుకుంటే ఏం కాదు. ఇక్కడ మన ఇంటి ముంగట ఉన్నది ఎట్లా కూల కొడతారు? అట్లా ప్లీజ్. ప్రభుత్వం ఏంటంటే ఏదైనా చెప్పాలి కదా. ప్రభుత్వం ఫస్ట్ మనకి ఏదైనా చెప్పి తర్వాత దానికి ఆర్గనైజ్ చేయాలి. వచ్చి ఇరగొట్టేస్తా అంటే అట్లనే ఉంటుందా? ఏదైనా తప్పే కదా. ప్రభుత్వం ఏం చెప్తాను, చుట్టుపక్కల ఆక్రమణలు ఎక్కువైపోతా ఉన్నాయి, ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటాం. అవును సార్, అది కరెక్టే. కానీ ఇంటిమేషన్ తీయాలి కదా, చెప్పాలి కదా. వచ్చి నోటీస్ ఇవ్వాలి, ఈ టైం వరకు ఇట్లా మీరు సెటిలైట్ కానీ మీరు మేము ఉంటాము, మనం మేము సెటిలైట్ కావాలి కదా. ఏం లేదు, వచ్చి ఇరగొట్టేసి ఎట్లా? మీకు ఇన్ఫర్మేషన్ ఏం చెప్పలేదు? ఏం లేదు అసలు ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. వచ్చి ఇరగొట్టేస్తారు. ఏమన్నా అంటే గవర్నమెంట్ కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందంట, అట్లా అంటే కోర్టు ఆర్డర్ ఇచ్చేసి ఏమైనా చేస్తారా? బ్రదర్ అసలు ఎట్లా చూస్తారు? ప్రభుత్వం ప్రజాపాలన అంటా ఉన్నది, అలాగే తెలియాలి. ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా చూస్తారు. అందరికి ఇట్లానే చూడాలి. ఇప్పుడు హైడ్రా అన్నప్పుడు ప్రతి ఒక్కరివి షాపులు ఉన్నప్పుడు బయట ఏమో ఓల్డ్ సిటీ వాళ్ళని అందరు వదిలేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి మన మీద పడడం కరెక్ట్ కాదు. అందరికి ఒకటే రూల్ ఉండాలి. ఉంటే వాళ్ళకి ఒక రూల్ ఉండి మనకు ఒక రూల్ ఉండొద్దండి.
ఇప్పుడు ఫుట్పాత్ మీద ఏమున్నా పర్మిషన్ లేకపోయినప్పుడు పర్మిషన్ తగ్గట్టు ఒక మాట ఇంటిమేషన్ ఇవ్వాలి ముందే. ఎవరికి గవర్నమెంట్ అగేన్స్ట్ ఎవరు ఓరు ఇంటిమేషన్ ఇస్తే తీసేస్తాం. ఏ ప్రయర్ ఇంటిమేషన్ లేకుండా బయట ఎన్నో ఊళ్ళో కొడుతున్నప్పుడు చూచి చేసుకోవాలని అంటే చాలా తప్పండి. అది ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు మా బాబాయ్ కూడా ఉన్నాడు, అక్కడ ఇంకో బాబాయ్ ఉన్నాడు, ఎవరికి ఇవ్వలేదు ఇక్కడ పర్మిషన్ ఇవ్వాలి కదండి. ముందు ఇంటిమేషన్ ఇస్తే మేము తప్పు చేస్తే తీసేస్తాం ముందే. అధికారుల మధ్య ఇటు స్థానికుల మధ్య కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా సో ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారు, ఇవన్నీ కూడా చిన్న చిన్న షాప్స్ వేసుకొని జీవనం కొనసాగిస్తున్నటువంటి అందరూ చిరు వ్యాపారులు ఉన్నారు. అట్లాంటి వ్యాపారుల మీద హైడ్రా జులుం ప్రవర్తించడం కరెక్ట్ పద్ధతి కాదు. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మేము కోట్ల కన్నా వెళ్ళి స్టే అయినా తెచ్చుకునే ప్రయత్నం చేసుకుంటాం, కానీ వాళ్ళ పేద ప్రజల మీద ఈ విధంగా హైడ్రా దూకుడు సరికాదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా మంది గుమ్ముకున్న పరిస్థితి, పోలీసులు కూడా వాళ్ళని క్లియర్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఇప్పుడు ఈ ప్రధానంగా సీతాఫల్ మండి చౌరస్తా నుంచి ఇటు చిలకలగూడ చౌరస్తా వరకు వెళ్ళే ప్రధాన రూట్ ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర పక్కన రోడ్డు ఇరువైపులో ఉన్నటువంటి వాటన్నిటి కూడా హైడ్రా అధికారులు కూల్చివేస్తూ ఉన్నారు. సో ఇటు ప్రభుత్వం నుంచి హైడ్రా అధికారుల నుంచి మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఫుట్పాత్లని ఆక్రమించడం వల్ల ఇటు ప్రయాణికులకి ఇటు వాహనదారులకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏదైతే ఫుట్పాత్లో ఉన్నటువంటి ఫుట్పాత్ పక్కన నిర్మించిన వాటిని కూడా క్లియర్ చేయడం వల్ల ట్రాఫిక్ కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న యాక్సిడెంట్లకు కూడా తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మేము ప్రజల కోసమే ఈ హైడ్రా అనేది పనిచేస్తూ ఉంది అనేది ఒకవైపు నుంచి వారు చెప్తున్నటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఇంకోవైపు నుంచి బాధితులు మాత్రం ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి, వాళ్ళ డైరెక్ట్గా వచ్చి మేము ఎంతో చిన్న చిన్న షాపులు వేసుకొని మేము జీవనం కొనసాగిస్తుంటాయి, ఇప్పుడు ఆ షెల్టర్లు వాటన్నింటిని కూడా కూల్చివేస్తాం. పరిస్థితి ఏంది, ఒక్కొక్కరు దాదాపు 3 నుంచి 5 లక్షల వరకు వెచ్చించి ఇవన్నీ కూడా నిర్మించుకున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే మేము ఉంటున్న పరిస్థితులు కూడా మాకు కనిపిస్తూ ఉన్నాయంటూ కూడా వారందరూ కూడా వాళ్ళ బాధను వెళ్ళగక్కుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరికొంతమంది బాధితులు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు ఎక్కడి నుంచి? చిలకలూడ గాంధీ బొమ్మ కాడ కూరగాయల షాప్ ఉంది సార్. 40 years నుంచి ఉన్నారు. మా ఫాదర్ ఉంటారు, మొత్తం బస్సు వాళ్ళు ఉంటారు ఆడ, మొత్తం ఆ గల్లీలో ఉంది, ఆడ కూడా వచ్చి తీసేసిస్తారు మొత్తం. అంటే ఏం చెప్తారు అధికారం మీకు కూల్చి, అంటే మీ షాప్ కూల్చివేయడానికి వచ్చినప్పుడు ఏమంటున్నారు? హైడ్రా నర్స్ మొత్తం తీసేయాలంటారు, మొత్తం ఫుడ్ పార్ట్లు ఏం పెట్టదు అని చెప్తారు. మేము 40 years నుంచి ఉన్నాం సార్, ఎట్లా బతకాలా మేము? ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరికి ఇబ్బంది కాలే, ఈ రేవంత్ రెడ్డికే ఇబ్బంది అవుతుంది. అంటే ఫుట్పాత్ అనేది ప్రజలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి దాని మీద కాదు, అది గల్లీలో ఉంది షాప్లు, కూరగాయల బండ్లు ఉన్నాయి. గల్లీలో ఉంది గాంధీ బొమ్మ కాడ కూరగాయల షాపులు ఉన్నాయి, ఆడ కూడా వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. ట్రాఫిక్ అవడం అట్లా ఇబ్బందులు అట్లా ఏం లేదు, ట్రాఫిక్ ఇట్లా ఏం లేదు, మొత్తం గ్రౌండ్ కి తలిగి ఉన్నాయి బండ్లు, మొత్తం కూరగాయల బండ్లు ఉన్నాయి అంతే. వాటిని కూడా కూల్చేస్తురా? తీసేస్తారు, చెప్పి పోయారు, తీసేస్తాం మొత్తం. పొద్దులు వచ్చి పోయారు మేడం. అవును, ఏంటి మీ జీవనం మొత్తం కూడా దాని మీదనే ఉంటుంది? దాని మీదనే ఉంది సార్, మొత్తం దాని మీదనే. 40 years నుంచి మా ఫాదర్ ఉన్నారు, ఇప్పుడు నేను ఉంటున్నాను. 40 సంవత్సరాల నుంచి మా షాప్ ఆడ అందరు గాంధీ బొమ్మ కాడ 20 దుకాణాలు ఉన్నాయి, 15-20 దుకాణాలు ఉన్నాయి, బండ్లు ఉంటాయి. దుకాణాలు అంటే దుకాణం కాదు, కూరగాయలు అమ్ముకుంటారు. ఇవాళ ఇప్పటి నుంచి కాదు, 40 years నుంచి ప్రతి ఒక్కరు గాంధీ బొమ్మ కాడనే వస్తారు గాంధీ కూరగాయలు. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? అది ఇక్కడనే సార్, పక్కకి సీతాఫల్ మండి, ఇది చిలకలూడ అంతే. అంటే ఇప్పుడు జీవితం మొత్తం ఆగమైనట్టే పరిస్థితి ఇప్పుడు సార్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కాలే, కానీ ఫస్ట్ టైం ఇంత ఘోరమైంది. గతంలో ఏ ఇబ్బంది లేకుండా మీకు? గతంలో ఏం ఇబ్బంది లేదు. కేసీఆర్ సార్ 10 సంవత్సరం మనం ఎప్పుడు ఏం కాలే, అప్పుడు టీడీపీ ఉన్నారు, అప్పుడు కూడా ఏం కాలే. ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి వచ్చి నుంచే ఇట్లా అవుతుంది సార్. రేవంత్ రెడ్డి సార్ కూడా మీకోసం ఆలోచిస్తున్నాడు కదా? మా కోసం ఆలోచిస్తే ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు బతకని కాడ జగాలు ఏం ఆలోచిస్తారు చెప్పండి? చెప్పండి అన్న, మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అంటుంది సార్. వీళ్ళంతా కూలు కొట్టేస్తున్నారు సార్, చాలా మంచి లేదు సార్. వీళ్ళని అసలు గవర్నమెంట్ ఎట్లా రేవంత్ రెడ్డి వచ్చే జగన్ అన్ని అలౌ చేస్తుండే, ఇప్పుడు వీళ్ళంతా తీసి అంతా కూలు కొట్టేసి ఇది చేసేస్తున్నారు సార్. అందుకనే ఇదంతా ఉండకూడదు అసలు. వీళ్ళు హైకోర్టు ఆర్డర్స్ అని ఏదేదో అనుకుంటే ఇది కూలు కొట్టేసి అన్ని లోపలికి ఉందని, పోల్ లోపలికి ఉంది అయినా కానీ కూల కొడుతుర్రు. రేవంత్ రెడ్డి అసలు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇక్కడ హైడ్రా కూడా ఈ రోడ్డుకి ఇరుపక్కల ఉండడం వల్ల ఇబ్బంది జరుగుతుంది, ట్రాఫిక్లు జరుగుతూ ఉన్నాయి, కొన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నది అని ప్రభుత్వం వర్షన్. ఏం లేదు, అట్లా ఏం లేదు, అసలు జరగట్లేదు. దీని వల్ల అసలు లేదు, లోపలికి ఉంది చాలా ఇది. అందుకనే రేవంత్ రెడ్డి వెళ్తేనే బెస్ట్ సార్. అంతే సార్. చిన్న చిన్న యువకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా
ఆపేయాలి ప్రభుత్వము. ఇలా హైడ్రా కూడా మాకు ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏర్పడతా ఉన్నది. మనం కూడా ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ ఉంటే కూడా పోలీసులు కూడా మనల్ని పక్కకు తెరిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ దీనికి నోటీసులు ఇవ్వకుండా దీన్ని వీరు స్థానికులు అడ్డుకుంటా ఉంటే కూడా దానికి సమాధానం చెప్పకుండా ఇవాళ ఏదైతే ఇప్పుడు మనకి కనిపిస్తుందో ఒక్కసారి అటు విజువల్ చూపించండి. ఇదైతే ఇప్పుడు షాపు ఇది కనిపిస్తుందో ఫోటో స్టూడియోకి సంబంధించిన షాపు. సో దీన్ని కూల్చివేసే ప్రయత్నంగా దీని యజమాని కావచ్చు, ఇందులో వర్క్ చేసే వారందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎట్లా కూలుస్తారు, ఇది లోపలికే ఉంది. ఇప్పుడు మనం కూడా చూస్తే కూడా ఈ రోడ్డుకి అంతా కూడా కొంత లోపలికే ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. సరే ఇది బయటకున్నా కూడా ఇవాళ వీరికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నోటీసులు ఇచ్చి మీరు ఇక్కడ నుంచి వీరికి వికెట్ చేపించి దీన్ని కూల్చే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఇక్కడ పోలీసులకు కావచ్చు, హైడ్రా అధికారులకు ఉండే అవకాశం ఉంటుంది. మరి అదంతా కూడా పక్కన పెట్టేసి ఇవాళ కేవలం ఏదో చుట్టుపక్కల నిర్మించుకున్నారంటూ వారిని ఒక్కసారిగా రోడ్ల మీద తీసుకురావడం అనేది కొంత బాధాకర విషయం అనే చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ షెల్టర్ ఇది ఏదైతే ముందు మనకు కనిపిస్తుందో అదంతా కూడా కూల్చివేసినటువంటి ప్రయత్నం కనిపిస్తాం. ఫైనల్ గా ఇక్కడ నాయకులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సో మీడియాని అడ్డుకోవడానికి లేదండి, మీరు మీడియాని అడ్డుకోవడం వాళ్ళు నోటీసులు ఇవ్వకుండా ఇది ఎలా కూలుస్తారు అనేది వాళ్ళ వాదన వినిపిస్తా ఉన్నారు. మీడియాని అడ్డుకోవద్దు మేడం, ప్లీజ్ దయచేసి వాళ్ళ అక్కసు మేము వాళ్ళతో మాట్లాడిస్తాం. మేడం ఒక్కసారి ఇట్రండి. మేము ఆపలే, మేము మమ్మల్ని అరెస్ట్ చేపిస్తారా? తనతో మాట్లాడేస్తున్నాం సార్ మేము. ఇప్పుడు వర్క్ చేసుకుంటారు కదా, క్లీన్ చేసుకుంటారమ్మా జిహెచ్ఎంసీ వాళ్ళ ఫుట్పాత్ వాళ్ళు క్లీన్ చేసుకుని వాళ్ళ తక్కువ ఉంది కదా. పేపర్ తెమ్మని చాలాసేపు మేడం పక్క రండి మీరు. సో ఇది పరిస్థితి. మీడియాను కూడా వారు పోలీసులు ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి బయటికి నెట్టేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏమైతే ఫుట్పాత్ అని చెప్తా ఉన్నారు కానీ దాన్ని షెల్టర్ని కూడా వారు కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా కొంత అది నడుస్తూ ఉన్నది. చూడాలి మరి ప్రభుత్వం మీద మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారంతా కూడా మామూలు రోడ్ల మీద వేయద్దు, మా పరిస్థితులు ఆగమైతే అంటూ కూడా చూడొచ్చు. ఫుట్పాత్ అని చెప్పి ఏదైతే అది ఉందో అది కూల్చివేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాని కింద కూడా ప్రజలు ఉన్నారు, మనుషులు ఉన్నారు, వారు అందులో ఉన్నా కూడా పోలీసులు కనీసం జాగ్రత్తలు కూడా తీసుకోకుండా ఒకసారి చూడొచ్చు. మన కళ్ళ ముందే జరుగుతూ ఉన్నది ఈ కూల్చివేత అనేది. ఒకసారి అది కింద పడితే ఏ విధంగా పరిస్థితులు ఉంటాయో అక్కడ లోపల ఉన్న వారికి కూడా గాయాలు జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. సో స్థానికులందరినీ కూడా పక్కకి వెళ్ళగట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఒకసారి చూడొచ్చు, ఆ విజువల్లో మనకు క్లియర్ కనిపిస్తూ ఉంది. ఇది ఏదైతే ముందు ఉన్న షెల్టర్ అంతా కూడా వారు కూల్చేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి పోలీసు అధికారులు కూడా. సో ఇదంతా కూడా అంటే ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్పి ఈ ప్రభుత్వము ఇలా ఈ విధంగా వాళ్ళ ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఇవాళ ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు, వాళ్ళు ఆ షెల్టర్ కూడా మరి అక్కడ ఇవి కూల్చివేసిన నేపథ్యంలో భయంతో అక్కడ షెల్టర్ కూడా క్లోజ్ చేసుకున్నారు. ఈ కింద ఏదైతే వారు గచ్చు ఏర్పాటు చేసుకున్నారు, ఈ గచ్చు కూడా మొత్తం కూడా కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇదంతా కూడా చూడొచ్చు. సో ఇదంతా రోడ్డుకి చాలా కొంత డిస్టెన్సే ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇది రిజిస్టర్డ్ ల్యాండ్, ఇక్కడ వరకు కూడా మా ల్యాండ్ ఉంటుంది అనేది వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. షాప్ ఓనర్లు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం మరి దీని వెనుక అంటే వారు కూడా ఇప్పుడే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి పేపర్స్, డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకురావడానికి వెళ్ళిన నేపథ్యంలో సో వారు అటు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది కూల్చివేతలు ఇదంతా కూడా ఈ గచ్చుగా ఏర్పాటు చేసుకుని ఇదంతా కూడా వారు ధ్వంసం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తను యజమాని మాత్రం ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇంటికి వెళ్ళిపోయి ఆ డాక్యుమెంట్ సంబంధించిన అవన్నీ కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో తను ఉన్నాడు. కానీ ఇక్కడ ఇదంతా కూడా ఆల్రెడీ చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. మరి చూద్దాం ఈ ఘర్షణ వాతావరణం ఎంతవరకు ముందుకు వెళ్తుంది ఏంటనేది కూడా సరే చూడొచ్చు. ఆ విజువల్స్ కూడా మనకి షాప్ ముందు ఉన్నటువంటి గచ్చు, అదేవిధంగా షాప్ ముందు ఉన్నటువంటి ఆ షెల్టర్ కూడా అంతా కూడా కూల్చివేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఆ బోర్డు కూడా చూడొచ్చు మనల్ని. దాన్ని ఈ జేసీబీ సాయంతో అంతా కూడా నీలమట్టం చేసే ప్రయత్నం జరుగుతుంది. దీనికి సంబంధించి పైన కూడా ఒకసారి మనం తీసుకొచ్చేది పైన ఇల్లుకు సంబంధించి దాదాపు G+3గా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. సో కింద షాప్ ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ కింద షాప్ కూడా రెంటల్ అనేది తెలుస్తూ ఉన్నది. దీనికి అదంతా కూడా కూల్చివేసిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి.